కర్నూలు జిల్లాలోని నంద్యాల నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం రోజురోజుకి వేడెక్కుతోంది. నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు అనే విషయం అక్కడి పొలిటికల్ హీట్ ను పెంచింది. నంద్యాల జిల్లా టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి. మాజీ మంత్రి ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. అధిష్టానం ఇద్దరూ కలిసి పనిచేయాలని సర్ది చెప్పినా మాజీ మంత్రి ఫరూక్ మాత్రం పట్టించుకున్న తెలుస్తోంది. దీంతో బ్రహ్మానందరెడ్డి తన రూటు మార్చారు. అవమానాలు జరిగే చోట ఉండలేనని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి డిసైడ్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. స్వతంత్రంగా పోటీ చేయాలని బ్రహ్మానందరెడ్డి అనుచరులు ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ రెబెల్ గా నామినేషన్ దాఖలు చేసేందుకు భూమా బ్రహ్మానందరెడ్డి సన్నాహాలు చేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలు నిజమా కాదా అనే విషయం మరో 2 రోజుల్లో తేలనుంది. మళ్ళీ పార్టీ విజయానికి నాకు దేనికి వదనా అరేనా సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.